ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రేపు బైపీసీ విభాగానికి పరీక్షలు జరుగుతాయి. 18 నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు సెకండ్ సెషన్ ఉంటుంది. ఏపీలో మొత్తం 140 సెంటర్లు, హైదరాబాద్లో 2 సెంటర్స్ ఏర్పాటు చేసింది ఉన్నత విద్యా మండలి. ఏపీ వ్యాప్తంగా ఈఏపీ సెట్ పరీక్షకు 3,61,640 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈఏపీ సెట్ పరీక్షకు 1 నిమిషం నిబంధనను పక్కాగా అమలు చేస్తూ ఉంటుంది ఉన్నత విద్యా మండలి. విద్యార్థులను గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తున్నారు. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తీసుకురాకూడదని కండిషన్స్ పెట్టారు. స్టూడెంట్స్ చేతులకు మెహందీ, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం పైన కూడా నిషేధం ఉన్నట్టుగా ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వినాయక్, చెప్పండి, పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే 1 minute రెస్ట్రిక్షన్ అనేది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్న క్రమంలో ముందే వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది, అప్డేట్ చెప్పండి. హరి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈఏపీ సెట్ పరీక్షలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ పరీక్షలు జరగబోతున్నాయి. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా 2 సెషన్స్గా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3,61,000 మంది విద్యార్థులు పైగా ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ 1 నిమిషం నిబంధన చాలా ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఈ పరీక్ష ప్రారంభమవుతున్న నేపథ్యంలో 1 నిమిషం నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గేట్ అన్ని కూడా పూర్తిగా క్లోజ్ అయ్యాయి. విద్యార్థులు ఎవరైతే 1 నిమిషం ఆలస్యంగా వస్తే కనుక వారందరికీ కూడా ఈఏపీ సెట్ పరీక్షలు రాసే అవకాశం లేదనేది ముందుగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1 నిమిషం నిబంధన అనేది ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. 2 సెషన్స్గా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఇప్పటికే చాలామంది విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. కొంతమంది నిమిష నిబంధన ఆలస్యం కారణంగా ఈ పరీక్షగా హాజరు కాలని దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక విద్యార్థులకి 1 నిమిషం నిబంధనతో పాటు చాలా కఠినంగా చేతులకి మెహందీ పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ ఇది ఆన్లైన్ పరీక్ష కావడంతో మెహందీ పెట్టుకోకూడదు అనేది ప్రత్యేకంగా సూచన చేయడం జరిగింది. దీంతోపాటు ఇయర్ రింగ్స్ అనేది కూడా పెట్టుకోకూడదు, ఎవరో కూడా ఎలక్ట్రానిక్ గెడ్జెట్స్ తీసుకురాకూడదు అనేది కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 2 సెషన్స్గా ఈరోజు రేపు కూడా బైపీసీకి సంబంధించి 4 సెషన్స్లో 2 రోజుల్లో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా దాదాపుగా ఒక 9 సెషన్స్ కంటే మొత్తం మీద ఈ 23వ తేదీ వరకు కూడా మొత్తం 13 సెషన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన ఏడాదితో పోలితే ఈ సంవత్సరం దాదాపుగా ఒక 22,000 మందికి పైగా విద్యార్థులు ఈ విభాగంలో పరీక్షలు రాయబోతున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ పరీక్షల మీద అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతోటి కొంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య మీద ఎక్కువగా మొక్కు చూపుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే కనుక దాదాపుగా గడిచిన ఏడాదితో పోస్తే ఈ సంవత్సరం దాదాపుగా 23,000 మందికి పైగా విద్యార్థులు అదనంగా ఈ పరీక్షలు రాస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ బేస్డ్గా ఇంజనీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైతే ఇంజనీరింగ్ విభాగంలో మూడో సంవత్సరంలోనే స్కిల్ బేస్డ్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 1 నిమిషం నిబంధనతోటి చాలా ఖచ్చితంగా ఉన్నత విద్యామండలి ఈ పరీక్షలను నిర్వహిస్తున్న దృశ్యాలు మనం స్పష్టంగా చూస్తున్నామని చెప్పుకోవచ్చు. హరి, ఆల్ రైట్ వినాయక్.